సమాచారం అందక అవస్థలు. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) ప్రకారం సమాచారం ఇప్పించమని సిపిఐఓ ఆఫీస్ ఆఫ్ ది జనరల్ మేనేజర్ టెలికాం డిపార్ట్మెంట్ విజయనగరం వారికి సెక్షన్ 6(1) దరఖాస్తు సెక్షన్ 6(1) దరఖాస్తు అనేది సిరాప్ శ్రీనివాసరావు పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ ఇవ్వటం జరిగింది. 2018 అక్టోబర్ 25న టెలికాం డిపార్ట్మెంట్కి ఇవ్వటం జరిగింది. సమాచారం అయినను రాకపోవడంతో సెక్షన్ 19(1) ప్రకారం ప్రథమ అప్పీలు అదే కార్యాలయంలో జిఎంకు 2022 నవంబర్ 2వ తేదీన రిజిస్టర్ పోస్టులో పంపానని శ్రీనివాసరావు చెప్పారు. అయినా సమాచారం రాకపోవడంతో సెక్షన్ 19(3) ప్రకారం కేంద్ర సమాచార కమిషన్ న్యూఢిల్లీ వారికి రిజిస్టర్ పోస్టులో 2022 డిసెంబర్ 30వ తేదీన రెండో అప్పీలు పంపానని శ్రీనివాసరావు చెప్పారు. 4 సంవత్సరాల 2 నెలలు దాటిన సమాచారం సిపిఐఓ పంపకపోవడం పట్ల విచారకరమని ఆయన అన్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వటం జరిగిందని చెప్పారు. అయితే జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు తీరుతెన్నులు అన్న విషయంపై జిల్లా కలెక్టర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని, చట్టాన్ని అమలుపరచని వారిపై తగు చర్య తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం అమలుపై ప్రతి నెలలో ఏదో ఓ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాలని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం పక్కాగా అమలవుతున్నది లేనిది అన్న విషయంపై జిల్లా కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఆకస్మికంగా తనిఖీలు జరిపి చట్టాన్ని అమలుపరచని వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆర్టీఐ డే అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అమలవుతున్నది లేనిది అన్న విషయంపై పరిశీలించాలని ఆయన చెప్పారు. అలాగే ఎక్కడికక్కడ పెండింగ్ ఉన్నటువంటి సెక్షన్ 6(1) దరఖాస్తులను, 19(1) దరఖాస్తులను, 19(1) అప్లికేషన్లని పరిష్కరించేందుకే అన్ని జిల్లాల్లో కోర్టులు నిర్వహించి సమాచార కమిషనరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనరు అలాగే ఆంధ్రప్రదేశ్ కేంద్ర సమాచార కమిషనర్ వారు సెక్షన్ 6(1) దరఖాస్తులను పరిష్కరించాలని, సెక్షన్ 6(1) దరఖాస్తులు పెట్టుకున్నటువంటి అర్జీదారులకు సత్వరమే సమాచారం అందించేలా ఏర్పాటు చేయాలని సిరాప్ శ్రీనివాసరావు గారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ కార్యాలయాలకు ఆకస్మికంగా తనిఖీలు జరిపి చట్టాన్ని పక్కాగా అమలయ్యేలా చూడాలని శ్రీనివాసరావు ఈ సందర్భంగా కోరారు.